హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎందుకనుకుంటున్నారా? లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, 3 డేస్ తిరుపతికి టూర్ ప్లాన్ చేసినాను. పూర్తి వివరాలు ఏంటి అనుకుంటున్నారా? మా ఆయనకే చెప్పలేదు. మీకు అప్పుడే ఎలా చెప్తాను? అగో ఫాస్ట్‌గా వచ్చేసారు టూర్ అనేసరికి మా హస్బెండ్ అండ్ జాను. టూర్ అనేసరికి చాలా హుషారుగా రెడీ అయిపోతున్నారు కానీ దానిలో ఉన్న ట్విస్టులన్నీ నాకు మాత్రమే తెలుసు. జర్నీ కొంచెం ముందుకు వెళ్ళాక చెప్దామని ట్విస్ట్‌లేం చెప్పలేదు. ఈలోపు మా ఆయన కార్ స్టార్ట్ చేసేసారు. ఓం నమో వెంకటేశాయ అనుకొని పక్కనున్న ఆంజనేయ స్వామిని గణేశుణ్ణి ఒక్కసారి స్మరించుకొని మా జర్నీ స్టార్ట్ చేశాం. 3 డేస్ టూర్ అండి అని ఆల్రెడీ 100 కిలోమీటర్లు తీసుకొచ్చావు. ఇప్పటికైనా టూర్ ప్లాన్ మొత్తం చెప్పు ఝాన్సీ. ఏం లేదండి, మార్నింగ్ కల్లా తిరుపతి వెళ్తాము. లైన్‌లో నిలబడి టికెట్స్ తీసుకొని తిరుపతి మెట్లెక్కేసి తర్వాత దర్శనం చేసేసుకొని తిరుపతిలో ఉన్న ప్లేసెస్ మొత్తం కవర్ చేసేసుకుందాము. ఆ తర్వాత తిరుమలకెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ప్లేసెస్ కూడా కవర్ చేసేసుకొని కాణిపాకం వెళ్దాము. కాణిపాకం తర్వాత గోల్డెన్ టెంపుల్ తర్వాత కంచి టు రిటర్న్ స్ట్రైట్ గా ఇంటికి వస్తే ఏం బాగుంటుంది చెప్పండి? దారిలోనే టచ్ అయ్యేవి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, రెండోదేమో సింగరికోన లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్, థర్డ్ వన్ వచ్చేసి కాళహస్తి. ఈ 3 టచ్ చేసుకొని స్ట్రైట్ గా బాన్స్వాడ. ఇదే టూర్ ప్లాన్. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా టూర్ ప్లాన్ చేశాను. చూడండి, నేను టూర్ ప్లాన్ చెప్తుండగానే తిరుపతి వచ్చేసింది. నాకు ఆయాసం కూడా వచ్చేసింది. ఝాన్సీ ప్లాన్ విని భయం వేసినా గోవిందనామాలు చూడగానే ధైర్యం తెచ్చుకొని మళ్ళీ టూర్ మూడ్లోకి వచ్చేసాం. హాలిడేస్ అవ్వడంతో తెల్లవారుజామున 5 గంటల నుంచే రోడ్ల మీద రద్దీ స్టార్ట్ అయింది. దర్శనం టికెట్ లేదు, అకామిడేషన్ బుక్ కాలేదు. ఎలారా బాబు అనుకుంటూ టికెట్ కౌంటర్కి దారేటని అడుగుతూ మొత్తానికి టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గరికి చేరుకున్నాం. తీరా అక్కడ పరిస్థితి ఏమో మేబీ 3 డేస్ హాలిడేస్ ఎఫెక్ట్ ఏమో క్యూ లైన్లో కిక్కిరిసిన జనం ఉన్నారు. మొత్తానికి ఏదోలాగా ఆ గుంపులోకి దూరిపోయి దూరంగా ఉన్న గోవిందనామాల్ని చూస్తూ క్యూ లైన్లోకి చేరుకున్నాం. అంతమంది జనం ఉన్నా టికెట్ దొరకడం నిజంగానే మా అదృష్టం అని చెప్పాలి. ఝాన్సీ చెప్పిన ఇంత టైట్ షెడ్యూల్లో మాకు సహాయంగా ఉంటారని మా మావయ్యను వెంట తెచ్చుకున్నాం. మా కారుని జాహ్నవిని ఇద్దరిని మా మావయ్యకి అప్పచెప్పి ఓ ఆటో ఎక్కి మేము శ్రీవారి మెట్టు దగ్గరికి బయలుదేరిపోయాం. అదేనండి, కాలినడకన శ్రీవారి మెట్టు నుంచి నడిచి శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి. కాలినడక భక్తులు స్టార్ట్ అయ్యే ప్లేస్కి మేము చేరుకునేసరికి సుమారుగా 6:30 అయింది. అప్పుడే వస్తున్న సూర్యకిరణాలు శరీరాన్ని తాకుతుంటే గోవింద అనుకొని ఒక టెంకాయ తీసుకొని శ్రీవారి మెట్టు దగ్గరికి చేరుకున్నాం. నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకు ఒక అప్డేట్ ఏంటంటే, ఇంతకుముందు లాగా టీ కానీ బిస్కెట్స్ కానీ మరే తినుబండారాలు కానీ మెట్ల మార్గంలో దొరకట్లేదని తెలిసింది. అందుకే ఒక టీ తాగి మా జర్నీ స్టార్ట్ చేసాం. ఇలా టీ తాగేప్పుడే మాకు ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆయనే ఓం నమో వెంకటేశాయ. నా పేరు మహంతి శ్రీనివాసరావు, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. నేను గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ప్రతి నెల ఇక్కడికి వచ్చి పాదయాత్ర ద్వారా వెళ్తుంటాను. ఈరోజు 418వ పాదయాత్ర చేస్తున్నాను. శ్రీవారి అనుగ్రహంతో 418వ ఆయన ఇచ్చిన శక్తి, ఆయన అనుగ్రహంతో ఈ పాదయాత్ర ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాను. నేను వెళ్ళటమే కాకుండా నాతో పాటు తోటి భక్తులను అందరినీ తీసుకొని వచ్చి ఈ మన తిరుమల తాలూకా యాత్ర విషయాలు అందరికీ తెలియజేస్తూ ఈ పయనాన్ని కొనసాగిస్తున్నాను. 418 సార్లు మెట్లెక్కిన ఆయనను శ్రీవారి మెట్టు యొక్క గొప్పతనం చెప్పండి సార్ అని అన్నప్పుడు, శ్రీవారి మెట్టు సాక్షాత్తు శ్రీనివాసుడు నడియాడిన సోపాన మార్గము. ప్రతి శ్రీవారి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా ఈ మార్గం గుండా వెళ్ళి స్వామివారి తాలూకు అనుగ్రహం పొందాలని చాలామంది భక్తులు కోరుకుంటారు. కానీ స్వామివారి అనుగ్రహం లేనిది ఏదీ జరగదు. చాలా పవిత్రమైన మార్గం ఇది. ఈ మార్గం గుండా వెళ్ళేటప్పుడు పాదరక్షకులు లేకుండా వెళ్ళాలి. ఎందుకంటే స్వామివారిని నడిచిన దారి కాబట్టి పాదరక్షకులు లేకుండా ఈ పాదయాత్ర అనేది చేయాలి. మనం ఎక్కేటప్పుడు కూడా స్వామివారిని స్మరించుకోవాలి. గోవింద 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 అనుకుంటూనే ఎక్కాలి. 2388 మెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ప్రతి మెట్టికి 3-4 సార్లు గోవింద చెప్పుకొని వెళ్ళగలిగితే ఒక 10,000 సార్లు మనం గోవింద స్మరణతో హాయిగా వెళ్ళవచ్చు. అలౌకిక విషయాలు ఏమీ మాట్లాడకుండా గోవింద స్మరణతో వెళ్ళాలి. ఒకసారి గోవింద అని మనం అంటే స్వామివారి 7 మెట్లు మనం సహాయం చేస్తూ హాయిగా ఆనందంగా ఎక్కిస్తారు. స్వామివారి కృపకి అందరూ పాత్రలు అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ యాత్ర అందరికీ దిగ్విజయం కావాలని గోవింద. ఇలా మన శ్రీనివాస్ గారు ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇస్తుండగానే శ్రీవారి మెట్టు మార్గం ఓపెన్ చేశారు.
టోకెన్ తీసుకోవాల్సిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళమని, ఆల్రెడీ టోకెన్ తీసుకున్న వాళ్ళు రైట్ సైడ్ నుంచి కొండెక్కడం స్టార్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము ఆల్రెడీ టోకెన్ తీసుకున్నాం కాబట్టి జనాల మధ్యలోంచి దూరిపోయి రైట్ సైడ్ వెళ్ళి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే ముందు ఒకసారి లెఫ్ట్ సైడ్లో చూసాం. అదేనండి శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్స్ ఇచ్చే కౌంటర్. ఆ టోకెన్స్ ఇచ్చే కౌంటర్ చూడండి స్టార్టింగ్లోనే పెట్టారు కదా, అందుకని జనం అంతా క్రౌడ్ అంతా అక్కడే ఉండిపోయారు. ఎందుకు అంటున్నారా, ఇక్కడ టికెట్ తీసుకొని నడిస్తే త్వరగా దర్శనం అయిపోతుంది అనేసి. అది కూడా లిమిటెడ్గానే ఇస్తున్నారు, అంటే రోజుకి ఒక 5,000 6,000 అట్లా ఇస్తున్నారు. ఆ టికెట్స్ దాటిన తర్వాత నడవకూడదా అంటే మెట్లు అయితే ఎక్కొచ్చు, కానీ దర్శనంలో అయితే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవండి, సర్వదర్శనానికి వెళ్ళిపోవడమే. ఇలా ఉత్సాహంగా నడుస్తూ ఆనందంగా అటు ఇటు చూసే లోపే 100వ మెట్టు వచ్చేసింది. అలా మెట్ల మార్గంలో నడుస్తూ పక్కకు చూసినప్పుడు ఇలా వరుసగా రాళ్లు పేర్చుండడం గమనించాం. సొంతిల్లు కలగా ఉండి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళు ఇలా వరుసగా రాళ్లు పేరుస్తారంట. అలా ఇంకొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మాకు ఒక అద్భుతమైన ధ్వని వినిపించింది. ఆ గంట సౌండు స్వామివారి నివేదనకు సంకేతమని, మొత్తం 15 నిమిషాల పాటు స్వామివారికి నివేదన జరుగుతుందని శ్రీనివాసరావు గారి ద్వారా మేము తెలుసుకున్నాం. పనిలో పనిగా తిరుపతి వచ్చే భక్తులకి టికెట్ దొరికే పాసిబిలిటీస్ అన్నీ కూడా శ్రీనివాసరావు గారు వివరించారు. తిరుమల యాత్ర శ్రీవారి దర్శనార్థం కోసం 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి 300 రూపాయలు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అందరికీ అవకాశం ఉండదు. సడన్గా వితౌట్ ప్లానింగ్తో వచ్చే వాళ్ళకి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసము, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం, రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గోవిందరాజస్వామి సత్రం నెంబర్ 2, ఈ 3 కేంద్రాల్లో రోజుకి 15,000 టికెట్స్ ఎస్ఎస్డి స్లాటెడ్ సర్వదర్శన్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఎవరి ఆధార్ కార్డు పట్టుకొని వాళ్ళు స్వయంగా వెళ్ళి లైన్లో నించొని టికెట్ తీసుకోవాలి. అదే రోజు దర్శనం 4 నుంచి 6 గంటల మధ్యలో ఖచ్చితంగా దర్శనం అవుతుంది. ఇలా రకరకాల విషయాలు తెలుసుకుంటూ మెట్లెక్కుతూ 420వ మెట్టు, అదే మొదటి మండపం దగ్గరికి మేము చేరుకున్నాం. మెట్ల మార్గం ద్వారా వెళ్ళేవారు మొదట రెస్ట్ తీసుకునే ప్లేసు ఈ మొదటి మండపం అని చెప్పాలి. ఇక్కడ రిఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్స్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మొత్తానికి 500వ మెట్టు వరకు చేరుకున్నామండి. 2388 మెట్లలో 500 మెట్లంటే 1/5 ఆల్మోస్ట్ ఎక్కేసినట్టే. ఇలా కొద్ది దూరం ప్రయాణం చేసి ఓ గోడ మీద చూస్తే శ్రీనివాసరావు గారి 400 పర్యాయాల కాలినడకన మార్గం గురించి పేపర్లో వచ్చిన పాంప్లెంట్ కనిపించింది. మళ్ళీ ఒకసారి శ్రీనివాసరావు గారిని పిలిచి గోవిందా అనుకొని మళ్ళీ మా నడక స్టార్ట్ చేసాం. ఇన్ని 100 మెట్లున్నా అలుపనుకోకుండా చాలామంది భక్తులు మెట్ల మార్గం ద్వారా ఎందుకు వెళ్తారంటే దానికి 2 కారణాలు ఉన్నాయని నాకు అనిపించింది. ఒకటి శ్రీవారి మీద ఉన్న భక్తి, 2 ఇటువంటి అద్భుతమైన దృశ్యాలు. కొండ మీద నుంచి వస్తున్న సూర్యకిరణాలు చూడ్డానికి చాలా వండర్ఫుల్గా అనిపించాయి. ఈ మెట్ల మార్గం ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే మనకు తెలియకుండానే కొన్ని 100 మెట్లు ఎక్కుతామని. ఎక్కువ అలసట రాకుండానే దాదాపుగా 1000వ మెట్టు వరకు మేము చేరుకున్నాం. అంటే సుమారు సగం కొండ ఎక్కేసినట్టే. శ్రీవారి మీద ఉన్న భక్తితో చాలామంది పిల్లల్ని తీసుకొని నానమ్మలు అమ్మమ్మలు కూడా ఇలా మెట్లెక్కడం మేము గమనించాం. వాళ్ళ నానమ్మకు కష్టం అనుకుందేమో, కాసేపు అయ్యాక దిగి తనే మెట్లెక్కడం స్టార్ట్ చేసింది. అది చూసి చుట్టూన్న వాళ్ళంతా చప్పట్లు కొట్టి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. సుమారు 1500 మెట్టు దగ్గరికి చేరుకున్నాక మేము గమనించిన విషయం ఏంటంటే మెట్ల యొక్క స్టీప్నెస్ పెరిగింది. అంటే మెట్లు ఎక్కువ ఎత్తుగా ఉన్నట్టు అనిపించాయి. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే ఇంకా ఎక్కువసార్లు గోవిందా గోవిందా అంటూ మెట్లు ఎక్కేసాం. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళాక పక్కకు తిరిగి చూస్తే మేము స్టార్ట్ అయిన స్టార్టింగ్ పాయింట్ అక్కడెక్కడో ఉన్నట్టు అనిపించింది. సారీ, అనిపించడం కాదు, అసలు కనిపించలేదు. అవును, ఇంతకు ఎన్ని స్టెప్స్ ఎక్కాం అని అటు ఇటు చూసేలోపే 1500వ మెట్టు మాకు కనిపించింది. ఆల్మోస్ట్ 3/4 మెట్లు ఎక్కేసామని అలసిపోయి ఒక్క 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదామని కూర్చున్నాం. ఈలోపే చల్లని నిమ్మరసం పేపర్ కప్పుల్లో పోసుకొని ఒక అతను వచ్చాడు. అలసిపోయిన భక్తులు అందరం ఎగబడి మరీ ఆయన దగ్గరున్న నిమ్మరసాన్ని కొన్నాం. చెరో 2 గ్లాసులు నిమ్మరసం తాగాక మళ్ళీ ప్రాణం లేచొచ్చినట్టు అయ్యి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాం.
అలా నిమ్మరసం ఇచ్చిన బలంతో గోవింద అనుకొని ఆగకుండా 500 మెట్లెక్కి 2000వ స్టెప్ వరకు చేరుకున్నాం. అప్పటికి టైం ఆల్మోస్ట్ 9 అయింది. సూర్యుడు పూర్తిగా పైకొచ్చి కొండ ఇలా మాకు కనిపించింది. అలా 2000 మెట్లు దాటాక కాస్త కాళ్ళు నొప్పులు పుట్టినా ఇంకాసేపట్లో మా యాత్ర ముగియనున్న సంతోషంతో మిగిలిన 388 మెట్లు కూడా ఆనందంగా గోవిందా గోవిందా అంటూ ఎక్కేశాం. మొదటి మెట్టు దగ్గర అన్ని మెట్లెక్కాలా అని భయం వేసినా, మార్గమధ్యంలో మెట్లెక్కడం భారంగా అనిపించినా, ఆ 2300వ మెట్టు చూసినప్పుడు ఇంకాసేపట్లో మా యాత్ర విజయవంతంగా ముగియనున్న విషయం మాకెంతో ఆనందాన్ని కలిగించింది. మెట్ల మార్గం ద్వారా మేము వెళ్ళలేం అనుకునే వారికి మొదటిసారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్న నేను స్వీయానుభవంతో చెప్తున్న విషయం ఏంటంటే, కాస్త దేవుడి మీద భక్తి, మనల్ని ఇష్టపడే వాళ్ళు ఒకరు మన తోడుంటే ఈ మెట్లను గోవిందా గోవిందా అనుకుంటూ సులభంగా ఎక్కేయచ్చు. చివరి మెట్టు దగ్గర ఇలా జనాలు దీపాలు వెలిగించి నమస్కారం పెట్టుకొని గాలిగోపురం వైపు నడుస్తున్నారు. చివరి కొన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కుతున్న కొంతమంది భక్తులను చూసినప్పుడు నా ఒళ్ళు గగురు పొడిచింది. అలా శ్రీవారి మెట్టు దగ్గర మొదలైన మా యాత్ర మొత్తానికి గాలిగోపురం దగ్గర ముగిసింది. ఈ యాత్రలో మాతో పాటు ప్రయాణించిన శ్రీనివాసరావు గారికి చివరిలో థ్యాంక్స్ చెప్పుకొని 418సారి సక్సెస్ఫుల్గా మెట్లెక్కినందుకు ఆయన కంగ్రాచులేట్ చేసి మా మెట్ల యాత్రను సక్సెస్ఫుల్గా ముగించాం. ఇంత కష్టపడి మెట్లెక్కిన వాళ్ళను సేద తీర్చేలా అక్కడ ఒక గాలిగోపురం మనకు కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం కాలినడకన వచ్చే భక్తులు ఈ గాలిగోపురం కింద సేద తీరే వాళ్ళని శ్రీనివాసరావు గారి ద్వారా తెలుసుకున్నాం. కొన్ని శతాబ్దాల క్రితం చెక్కిన ఆ శిల్పకళను చూస్తూ ఆ గాలిగోపురం కింద సేదతీరడం ఎంతో ఆనందంగా అనిపించింది. అలా మొత్తానికి మా మెట్ల యాత్రను ముగించుకొని ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి వచ్చేసాం. మెట్ల కింద ఆయనకు అప్పచెప్పిన మా జాహ్నవిని కారుని రెండింటినీ తీసుకొని మేము ఉన్న ప్రదేశానికి రండి మావయ్య అని మా మావయ్యకి ఫోన్ చేశాం. ఆయన మేము ఉన్న ప్రదేశానికి వచ్చేలోపు పక్కనే ఉన్న ఫౌంటైన్ని చూస్తూ చెట్టు నీడలో అలా నించున్నాం. మా మావయ్య రాగానే ఏ హోటల్లో రూమ్ ఖాళీగా ఉందో వెతుకుదాం పదండి అని ఆ యాత్ర స్టార్ట్ చేసాం. తిరుపతిలో ఇంకా ఏ ప్రదేశాలు చూసాం, అక్కడ మాకు ఎన్నెన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి, అక్కడి నుంచి మా జర్నీ ఎలా సాగింది, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూసేయండి. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఛానల్లోని మిగతా వీడియోలన్నీ చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.